హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఇది సెకండ్ వీడియో అనమాట. మనం ఇక్కడ బెర్సీ సాయి నుంచి దిగిన తర్వాత ఏం జరిగింది ఏంటని ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే లాస్ట్ వీడియో కనుక మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, త్వరగా వెళ్ళి అది చూసేయండి. దానివల్ల కంటిన్యూషన్ ఇది అర్థమవుతుంది అనమాట. అండ్ ఈ బెర్సీ సాయిలో దిగిన తర్వాత మాకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉండే, రూమ్కి వెళ్ళాలి లేదా ఏదైనా విజిటింగ్ ప్లేస్కి వెళ్ళి చూడాలి. సో నేను బుక్ చేసిన హోటల్లో చెక్ ఇన్ టైం వచ్చేసి 2 o'clock అనమాట. కానీ మేము 11కి అలా దిగిపోయాము. సో అక్కడ నుంచి విజిటింగ్ ప్లేస్కి వెళ్ళి చూసి అక్కడ నుంచి వెళ్దాంలే అన్నట్టు ఆర్కిడ్ ట్రాంపీ దగ్గరికి వెళ్ళాము. కానీ ఇక్కడ టికెట్స్ ప్లేస్ దగ్గర క్యూ లైన్ ఎలా ఉండింది అంటే మా ముందే ఒక 20-30 మెంబర్స్ ఉన్నారు. సో అక్కడే ఒక 1 hour అయిపోయింది. సో ఆ క్యూ లైన్ మొత్తం చూసుకొని అండ్ ఆ టికెట్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడ్డాము. ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి నేను ఎలా చూపించాను, కొంచెం అలా ట్రై చేయండి, కొంచెం ఈజీగానే అవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే అక్కడ ఎవరు సపోర్ట్ చేయడానికి స్టాఫ్ ఎవరు లేరనమాట. సో మెయిన్ అక్కడికే జనం ఎక్కువ వస్తారు కానీ అక్కడ స్టాఫ్ ఎవరు లేరు. అండ్ మేము తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెయిన్ చాలా స్టాప్స్లో కూడా హెల్ప్ చేయడానికి వీళ్ళంతా ఉన్నారు కానీ ఆ స్టాప్లో లేరు. సో అదనమాట. సో అక్కడ నుంచి బయలుదేరి లండన్ ట్రాన్స్పోర్ట్ లాగానే ఉంటుంది అక్కడ కూడా మ్యాక్సిమం చాలా బాగుండింది. సో అక్కడ నుంచి అక్కడ ట్రాంపీ దగ్గరికి వచ్చాము చూడడానికి. సో అక్కడ నుంచి లోపలికి ఒక వే లాగా ఉండిందనమాట. సో ఆ వేలోకి కూడా వచ్చేసి మెయిన్ సర్కిల్లోకి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఒక్కొక్క ఆర్కిటెక్ట్ నిజంగా ఒక్కొక్క డిజైన్ కూడా నిజంగా ఎంత డీటెయిల్గా ఉందంటే నిజంగా అంత డీటెయిల్గా ఉండింది. సో మేము వెళ్ళింది ఒలింపిక్స్ గేమ్స్కి కూడా 20 days ముందు వెళ్ళామన్నమాట. సో దానికి ఆ ఒలింపిక్స్కి ప్రిపరేషన్స్ ఇదంతా ప్యారిస్లో మొత్తం జరుగుతూ ఉండింది. సో అందుకని చెప్పేసి కొన్ని మెయిన్ విజిటింగ్ ప్లేసెస్ కొన్ని క్లోజ్ చేశారనమాట. అండ్ అలాగే ఈ ఆర్కిడ్ ట్రాంపే నుంచి ఈఫిల్ టవర్కి జస్ట్ 25 minutes వాకింగ్ డిస్టెన్స్ ఉండింది. అండ్ అందులోనూ ఈ మెయిన్ ప్లేస్కి అట్రాక్షన్ ఏంటి అంటే మధ్యలో సెంటర్ నుంచి ఒక సన్ రైజ్ రేస్ లాగా 12 వేస్ ఉంటాయి దారులు అనమాట. అండ్ అలాగే ఈ ఆర్కిడ్ ట్రాంపే వచ్చేసి 1806లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఎవరైతే ఒక ఫ్రెంచ్ రెవల్యూషన్లో అండ్ అలాగే నెపోలియన్ వార్స్లో పోరాడి చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి గుర్తుగా దీన్ని కట్టారంట. అండ్ ఇది వచ్చేసి 164 feet హైట్ ఉంటుంది అండ్ అలాగే 148 feet వైడ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ బిల్డింగ్లో ద మెయిన్ ఇంకొక థింగ్ ఏంటో చెప్పనా, ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ సెంటర్ ఆఫ్ ద బిల్డింగ్లో ఇయర్లీ 2 times అనేది సన్సెట్ సెంటర్ ఆఫ్ ద ఆర్కే నుంచి పడుతుందంట. సో బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అలాంటి టైంలో విజిట్ చేస్తే. అండ్ ఇక్కడ ఒక ఫ్లేమ్ బర్న్ అవుతుంది కదా, అదేంటి అంటే World War Iలో చనిపోయిన చాలామంది అన్నోన్ సోల్జర్స్కి గుర్తుగా ఆ ఫ్లేమ్ అనేది బర్న్ చేస్తూ ఉన్నారనమాట. సో 2-2:30 వరకు ఇక్కడే ఉండి మొత్తం చాలాసేపు చూసి రూమ్కి బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే మా దగ్గర లగేజ్ ఉండింది. సో వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పినా కూడా లగేజ్ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలని రూమ్కి బయలుదేరాము. సో ఇదనమాట నేను బుక్ చేసిన హోటల్ F1. నిజంగా చాలా బాగుంది. అండ్ ఎవరైనా ఇక్కడికి వెళ్ళి ప్యారిస్లో స్టే చేయాలి అంటే నేను నిజంగా ఇది సజెస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ కూడా మంచిగా ఒలింపిక్స్ గేమ్స్కి ఇదంతా మంచిగా రెడీ చేసి పెట్టారనమాట. అండ్ వెళ్ళిన వెంటనే మాకు రూమ్ ఇచ్చారు. సో ఆ రూమ్ కీస్ తీసుకొని ఆల్రెడీ నేను trip.comలో హోటల్ బుక్ చేసుకున్నాను ముందే. ఇదైతే నిజంగా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ అనమాట. ఎవరికైనా బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ కావాలంటే ఈ హోటల్ F1 ట్రై చేయండి. అండ్ ఇది మాకు ఇచ్చిన రూమ్ అనమాట. రూమ్ కూడా నిజంగా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తిన్నాము.
మేము ఆల్రెడీ మాతో ఫుడ్ తెచ్చుకున్నాం కాబట్టి సో ఆ ఫుడ్ తినేసి మళ్ళీ ఈఫిల్ టవర్ దగ్గరికి బయలుదేరిపోయామన్నమాట. ఈయనది రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా ఉన్నాడని సత్య అన్నాడు. ఆయన పేరెంట్ మర్చిపోయాను, గుర్తులేదు. అండ్ ఫస్ట్ ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అద్దులే మళ్ళీ అక్కడే ట్రాంపే దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం చూసుకుంటూ ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. సరే ఓకే అని చెప్పేసి బయలుదేరిపోయామన్నమాట. అండ్ అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉండి కొంచెం జస్ట్ ఫొటోస్ తీసుకొని అండ్ అలాగూ ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఈఫిల్ టవర్కి జస్ట్ ఒక 25 minutes వాకింగ్ డిస్టెన్సే ఉంది కాబట్టి ఇలా వెళ్దాం అనుకున్నాము. అండ్ జస్ట్ కొన్ని ఫొటోస్ ఇలా తీసుకొని మళ్ళీ అక్కడికి బయలుదేరిపోయామన్నమాట. సో ఈఫిల్ టవర్ దగ్గరికి నడుచుకుంటూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఒక క్యూ లైన్ కూడా ఉండింది. ఏంటి అంటే సో లోపలికి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళడానికి ఫ్రీ, కానీ పైకి ఎక్కాలి అంటే మనీ ఇక్కడ యూరోస్ కొన్ని మనం పే చేయాలన్నమాట. సో అవి ఇక్కడ చూపిస్తున్నట్టు. సో స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ స్టూడెంట్ ఐడి తీసుకెళ్ళండి. చాలా చోట్ల కూడా స్టూడెంట్స్కి మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. కొంచెం ఒక 2-3 euros అలా తగ్గుతాయి. సో ఎంత తగ్గినా మనకి బెటరే కాబట్టి సో స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ ఐడి కార్డ్ తీసుకెళ్ళండి. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్యారిస్ అనమాట. నిజంగా ఈఫిల్ టవర్ నిజంగా చూస్తే 2 కళ్ళు సరిపోలేదు. కాకపోతే ఏంటి అంటే ఇది ప్రతి సంవత్సరం అలాగా కొన్ని ఇయర్స్కి ఒకసారి కలర్ చేంజ్ చేస్తారట. సో ఈసారి ఉన్నది మడ్ కలర్ అనమాట. సో అందుకని కొంచెం డల్గా కనిపిస్తుంది. అలాగే మనం పైకి ఎక్కడానికి 2 ఆప్షన్స్ ఉండే. ఒకటి 2nd floor వరకు స్టేర్స్లో వెళ్ళి స్టెప్స్ ఎక్కి అక్కడ నుంచి లిఫ్ట్ ఎక్కడం ఒకటి, అండ్ అలాగే కింద నుంచి పై వరకు లిఫ్ట్ ఒకటి అనమాట. సో అండ్ అలాగే ఇక్కడ ఏజెస్ని కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏంటి అంటే 11 years వరకు ఒక ప్రైస్, అండ్ అలాగే 12 to 24 ఇంకొక ప్రైస్, అండ్ అలాగే 24 నుంచి ఏవో ఇంకొక అడల్ట్స్ ప్రైస్ అనమాట. సో మీరు అక్కడ చూసుకోవచ్చు ఇందాక నేను వీడియోలో చెప్పినట్టు. అండ్ మేము ఇక్కడ పై వరకు వెళ్ళడానికి తీసుకున్నాము. పైన టాప్ ఫ్లోర్ని సమ్మిట్ అంటారనమాట. సో ఆ సమ్మిట్ వరకు మేము టికెట్ తీసుకున్నాము. ఎలాగో అంటే 2nd floor వరకు మెట్ల మీద వెళ్ళి అక్కడ నుంచి లిఫ్ట్ వెళ్దాము అని చెప్పేసి. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 1st floorకి ఒక 327 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ 2nd floorకి ఒక 347, మొత్తం కలిపి 674 స్టెప్స్ ఉన్నాయన్నమాట 2nd floor వరకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. అండ్ అక్కడ నుంచి మొత్తం మనం లిఫ్ట్లో వెళ్ళిపోతాం కాబట్టి సో నిజంగా 674 స్టెప్స్ ఉన్నాయి, కానీ నిజంగా చాలా ఎక్కలేకపోయాం కొంచెం సేపు. తిరుపతి మెట్లు ఎక్కితే కనీసం పుణ్యం అన్న వస్తుంది అని అనుకుంటాం, కానీ వెళ్ళేటప్పుడు నిజంగా వర్త్ ఉంటుంది. ఎందుకంటే మనం పైకి వెళ్ళే కొద్దీ కింద ఉన్నవన్నీ చిన్నగా కనిపిస్తాయి కదా. సో చిన్నగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట పైకి.
ఇది ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కదా. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట. సెకండ్ ఫ్లోర్ నుంచి చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. కానీ పైకి వెళ్ళడానికి క్యూ లైన్ చూసారా ఎంత ఉందో. ఇదంతా లిఫ్ట్ కోసం వెయిట్ చేసిన జనాలు అనమాట. అమ్మ జనాలు చాలామంది క్యూలో ఉన్నారు. తిరుపతిలో మెట్లు ఎక్కినట్టు ఎక్కినాం. తర్వాత రూమ్లో పెట్టేసినాక దేవుణ్ణి చూడడానికి ఉరుకులు పెట్టుకుంటూ వెళ్ళినట్టు లిఫ్ట్ కోసం వెళ్ళామన్నమాట. సో లిఫ్ట్ దొరికింది. సో ఇక్కడ లిఫ్ట్ పైకి వెళ్తుంటే నిజంగా ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా బాగుంది. అండ్ పైకి వెళ్ళినాక కూడా నిజంగా చాలామంది ఉన్నారు. ఏంటో మరి బయట ఉన్న జనాభా ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారో ఏమో అర్థం కావట్లేదు. మనం ఇప్పుడు ఈఫిల్ టవర్లో టాప్ ఫ్లోర్లో సమ్మిట్లో ఉన్నాం అనమాట. నిజంగా వ్యూ మాత్రం అదిరిపోయింది. పారిస్ మొత్తం కనిపిస్తున్నట్టు ఉండింది బయట. పైన సమ్మిట్లో టాప్ ఫ్లోర్లో ఇక్కడ ఆల్కహాల్ కూడా అది వైన్ అనుకుంటా సెల్ చేస్తున్నారు. ఇక్కడ పైకి తెచ్చి అమ్మాలి అంటే మ్యాక్సిమం ఉండిద్ది కదా మరి ప్రైజ్. అండ్ అలాగే సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా షాప్స్, క్యాఫెటేరియాస్, లాంచెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మా ఇద్దరికి కలిపి ఆల్మోస్ట్ ఒక 40+ అలా అయింది యూరోస్. కానీ వర్త్ నిజంగా చాలా బాగుండింది. పైకి వెళ్ళండి మీరు కూడా. ఇక్కడ ఈ ముగ్గురిని చూస్తుంటే నిజంగా కూర్చొని మాట్లాడుకున్నట్టుంది కదా. కానీ కాదు, అవి బొమ్మలు అనమాట. ఎంత రియలిస్టిక్గా పెట్టారో చూడండి. ఒక్కొక్క నిజంగా చాలా రియలిస్టిక్గా ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉన్న షాప్స్లో చూస్తున్నాను. ఒక్కొక్కటి 699 యూరోస్ ఉండింది. సో నేను తీసుకుంది ఇదన్నమాట. సో ఇది తీసుకున్నాను. ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి. మేము బయటకు వచ్చేసరికి ఈవినింగ్ 7-8 అలా అయినట్టుంది. సో తర్వాత బ్లింక్స్ కోసం, ఈ లైట్స్ కోసం అని వెయిట్ చేసామన్నమాట నైట్. సో 10కి అలాగ లైట్స్ ఆన్ అయ్యాయి అండ్ 11కి బ్లింక్స్ అయ్యాయి అనమాట. సో ఎప్పుడైతే చీకటి పడిన నెక్స్ట్ అవర్ నుంచి ఫస్ట్ 5 minutes బ్లింక్స్ వస్తాయట. సో 10కి అలా చీకటి పడింది కాబట్టి సో 11కి బ్లింక్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఆ బ్లింక్స్ చూసేసి కొంచెం ఫొటోస్ తీసుకొని నిజంగా బ్లింక్స్ అవుతున్నప్పుడు మాత్రం నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఎవరైతే వెళ్తారో దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. చాలా బ్యూటిఫుల్గా ఉండింది.
సో ఈ బ్లింక్స్ అన్నీ అయిపోయేంత వరకు ఉండి తర్వాత రూమ్కి బయలుదేరిపోయామన్నమాట. సో రూమ్కి కూడా మళ్ళీ నైట్ అయిపోయింది కాబట్టి సో బయట ఏమన్నా తినేసి వెళ్దామని చెప్పి బయట కొంచెం ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో డే టూ ఏం జరిగిందో నెక్స్ట్ వ్లాగ్ త్వరలోనే వస్తుంది. కొంచెం స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.